దేవరుప్పుల మండల కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించిన రెవెన్యూ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ చట్టం, రైతు చట్టం, భూభారతి పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రావు, తహసీల్దార్ ఆండాల్ గారు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, వ్యవసాయ అధికారి దివ్య, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ పరశురాం నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, ఇతర కాంగ్రెస్ నాయకులు, రైతులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సదస్సులో కొత్త చట్టం ద్వారా రైతులకు కలుగనున్న ప్రయోజనాలు, భూముల రికార్డుల నిర్వహణపై అధికారులు వివరంగా వివరణ ఇచ్చారు. ఇంతవరకు కాలువలు ఉన్నాయి కానీ వాటర్ లేకుండా చేసుకుంటున్నాం. మా కామెంట్ కూడా 42 ఎకరాలు పోయినాయి సార్ కాలువలకు. కానీ ఈ గ్రామంలో కొంత అమౌంట్ మెషిన్ వస్తున్నాయి. సో లైసెన్స్ సర్వే వ్యవస్థ కూడా తీసుకొస్తున్నాం కాబట్టి ఆ మెషిన్ తీసుకునే సాదా వైనామాలు మన జనగామ జిల్లాలో ఆల్మోస్ట్ 50,000 సాదా వైనామాలు పెండింగ్ ఉన్నాయి. అంటే తెల్ల కాగితాల మీద పేరు రాసుకొని సంతకం చేసి మన సాదా వైనామా అప్లికేషన్ పెట్టి ఉన్నాయి. అవి ఇంకా రెగ్యులరైజ్ అవ్వకపోవడం వల్ల పాత వాళ్ళ పేర్లు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సాదా వైనామాల రెగ్యులరైజేషన్ కూడా భూభారతి చట్టం ప్రకారం మనకు వెసులుబాటు ఉంది. కాబట్టి కోర్టు స్టే కూడా వేకెట్ చేసి త్వరలో అది కూడా స్టార్ట్ చేసి సాదా వైనామాలు కూడా రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విఆర్ఎల్, ఇంతకుముందు విఆర్ఓ వ్యవస్థ ఉండేది. సో గ్రామాల్లో ఏది తిరిగినా నాకు తెలుసండి. ఇప్పుడు గ్రామ పరిపాలన అధికారులు నియమిస్తున్నాము. సో గ్రామ పరిపాలన అధికారులను ప్రతి గ్రామంలో ఎలాగైతే పంచాయత్ సెక్రటరీ ఉన్నారో అలాగే రెవెన్యూ గ్రామాన్ని కూడా గ్రామ పరిపాలన అధికారులు నియమించి మీ గ్రామాల్లో రికార్డు మెయింటైన్ చేయడము, ఎంక్వైరీ కండక్ట్ చేయడము, ఫాస్ట్గా రిపోర్ట్ చేయడం, ప్రభుత్వ భూమిని పర్యవేక్షించడానికి అన్నిటి కూడా వాళ్ళని చేయడం జరుగుతుంది. సో ఇది వ్యవసాయ భూములు. ఇప్పుడు వ్యవసాయేతర భూములు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, మన గ్రామాల్లో ఉన్న ఆపాతి ల్యాండ్లో ఉన్న ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి కూడా రికార్డులు కల్పించడానికి భూభారతి చట్టంలో వెసులుబాటు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం కూడా సర్వే చేసి మీకు రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మరొకసారి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు.